కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. రిమాండ్ రిపోర్ట్ అంతా అబద్ధమేనన్న భూమా మౌనిక. విగ్రహాల విధ్వంసంపై నేతల మధ్య మాటల యుద్ధం. మత సామరస్యానికి సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు. రామతీర్థం కొండపైకి వెళ్లేందుకు బీజేపీ నేతల యత్నం. అడ్డుకున్న పోలీసులు కేంద్రానికి జీవీఎల్ ఫిర్యాదు. సీఎం కేసీఆర్కు వైద్య పరీక్షలు. విశ్రాంతి తీసుకుంటే చాలన్న డాక్టర్లు. సాగర్ ఎన్నిక తర్వాతే కొత్త పీసీసీ ఎన్నిక. ప్రస్తుతానికి ఉత్తమ్ టీంను కొనసాగిస్తామన్న మాణికం. తెలంగాణ హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ ప్రమాణం. తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డ్. దేశవ్యాప్తంగా రేపు 700 జిల్లాల్లో డ్రై రన్. టీకా రవాణాకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్న హర్షవర్ధన్. అన్నదాతలతో రేపు కేంద్రం చర్చలు. చట్టాలను రద్దు చేయాల్సిందేనన్న రైతులు. ఓటమిని అంగీకరించిన డొనాల్డ్ ట్రంప్. బైడెన్ గెలుపును ధృవీకరించిన అమెరికన్ కాంగ్రెస్. సిడ్నీ టెస్ట్లో నిలకడగా ఆసీస్ బ్యాటింగ్. రిషబ్ పంత్ కీపింగ్పై విమర్శల వెల్లువ. వివరాలు చూద్దాం. బోయినపల్లి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేసులో భూమా అఖిల ప్రియను ప్రధాన నిందితురాలుగా చేర్చారు. ఇక హఫీజ్పేట్ భూ వివాదంలో ఏవి సుబ్బారెడ్డి పాత్రపై కూడా విచారణ జరుగుతోంది. ఈ కేసులో భూమా అఖిల ప్రియ భర్త భార్గవరాం పరారీలో ఉన్నారు. ఆయన కోసం కూడా టాస్క్ ఫోర్స్ బృందాలు గాలిస్తున్నాయి. ఇక అఖిల ప్రియ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. పిటిషన్పై శుక్రవారం వాదనలు కొనసాగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. హఫీజ్పేట్ భూ వివాదంలో ప్రధాన సూత్రధారిగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఏ1గా భూమా అఖిల ప్రియను పేర్కొంటూ ఎఫ్ఐఆర్లో పోలీసులు మార్పులు చేశారు. ఏ2గా ఏవి సుబ్బారెడ్డి, ఏ3గా భార్గవరాం, నిందితులుగా శ్రీనివాసరావు, సాయి, చంటి, ప్రకాష్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. ఇక బుధవారం పోలీసుల ప్రెస్ కాన్ఫరెన్స్లో సిపి స్వయంగా కిడ్నాప్కు ప్రధాన సూత్రధారి ఏ1గా ఏవి సుబ్బారెడ్డి అని సిపి చెప్పిన 24 గంటల్లోనే మొత్తం కేసు చేంజ్ అయింది. ఏ1గా ఉన్న ఏవి సుబ్బారెడ్డిని ఏ2గా చేర్చి ఏ2గా ఉన్న భూమా అఖిల ప్రియను ఏ1గా పెట్టడంతో కొన్ని అనుమానాలకు తావిస్తోంది. అఖిల ప్రియ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాండ్ వ్యవహారంలో ఏవి సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున లాభం పొందగా 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు పేర్కొన్నారు. 2016లో ప్రవీణ్ కుమార్ సర్వే నంబర్ 80లో 25 ఎకరాల భూమి కొన్నారు. అదే భూమి తమదంటూ ఏవి సుబ్బారెడ్డి, అఖిల ప్రియ, భార్గవరాం లిటిగేషన్ పెట్టారు. భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరగ్గా చర్చల్లో ఏవి సుబ్బారెడ్డికి ప్రవీణ్ డబ్బు చెల్లించారు. సెటిల్మెంట్ విషయం తెలిసి ప్రవీణ్ రావు ఏవి సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ మండిపడ్డారు. ఏవి సుబ్బారెడ్డితో ఎలా ఒప్పందం చేసుకున్నారని అఖిల ప్రియ వారితో వాదించారు. పెరిగిన భూమి విలువ ప్రకారం మరికొంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ రావు దగ్గర ఎలాగైనా డబ్బు రాబట్టాలని అఖిల ప్రియ దంపతులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అసలు వాళ్ళు మేము కలిసి కొనేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని సెటిల్మెంట్ అయినది మీరు అంటున్నారు బయట ఆరోపణ అని. అది మా దృష్టికి అయితే వచ్చింది లేదు. ఎందుకంటే ఏదైతే మేము క్లెయిమ్ చేస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో అది మొత్తం 400 ఎకరాల పైచిలకు ఉంది. చాలామంది క్లెయిమ్ చేస్తున్నారు అందులో. ఇప్పుడు ఇష్యూ ఏదో 25 ఎకరాల గొడవ వచ్చిందని ఇప్పుడు హైప్ అవుతున్నది. కానీ అసలు మేము చేస్తున్న 25 ఎకరాలు వాళ్ళు చేస్తున్న ల్యాండ్ ఒకటేనా లేదా అనేది మాకు తెలియదు. మేము చేస్తున్న మాకుంది అనుకునేది, మాకు లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, మా ల్యాండ్ మాకు ఉంది. మా ల్యాండ్లో వాళ్ళకి రైట్ ఉందంటే వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. పేపర్స్ ఉంటే ఎప్పుడో ఆ పేపర్స్ చూపించాలి. వాళ్ళు ఇంతవరకు ఆ అవకాశం రాలేదు, వాళ్ళు చూపించలేదు. ఇక ల్యాండ్ వ్యవహారంపై ఇటు బాధితులుగా చెప్పుకుంటున్న ప్రవీణ్ రావు కుటుంబం కానీ అటు పోలీసులు కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. హఫీజ్పేట్ ల్యాండ్ వ్యవహారంలో తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని ప్రవీణ్ రావు కుటుంబం చెబుతోంది. ఇక బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న ఏ3 భార్గవరాం కోసం 3 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
భార్గవరాం బెంగళూరులో తలదాచుకున్నట్లు సమాచారంతో అక్కడికి వెళ్లి భార్గవరాం కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ అయిన భూమా అఖిలప్రియ 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. దానితో ఆమె బెయిల్ పిటిషన్ వేశారు. అదనంగా సెక్షన్ 147, 324 పెట్టడంతో బెయిల్ పిటిషన్ తిరస్కారానికి గురైంది. మెరుగైన చికిత్స కోసం అఖిలప్రియను ఆసుపత్రికి తరలించాలన్న వినతిని కూడా కోర్టు తోసిపుచ్చింది. జైల్లో తగిన వైద్య సదుపాయాలున్నాయని, అవసరమైతే జైలు అధికారులే ఆసుపత్రికి తీసుకువెళ్తారని, ఇందుకోసం ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఇక బెయిల్ పిటిషన్పై 2వ కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను సికింద్రాబాద్ కోర్టు ఆదేశించింది. శుక్రవారం బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగనున్నాయి. బోయినపల్లి కిడ్నాప్ కేసులో పోలీసుల తీరుపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక ఫైర్ అయ్యారు. తాము విచారణకు సిద్ధంగా ఉన్న పోలీసులు ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. A1గా ఉన్న ఏవి సుబ్బారెడ్డి రాత్రికి రాత్రే A2గా ఎలా మారతాడని ఆమె ప్రశ్నించారు. తమ అక్కకు ఆరోగ్యం బాగా లేకున్నా ఎలా జైలుకు తీసుకువెళ్తారంటున్న మౌనికతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. బోయినపల్లి కిడ్నాప్ కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే అఖిలప్రియను అరెస్ట్ చేసి జైలు కూడా పంపడం జరిగింది. దాంతోపాటు రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని ప్రస్తుతం అయితే అంటే మొదటగా సిపి చెప్పినట్టు వాటికి, తర్వాత రిమాండ్ రిపోర్ట్లో పెట్టిన వాటికి కొన్ని అక్కడ మాత్రం కొంత తారతమ్యాలు ఉన్నాయి. దీంతో కొన్ని ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఎందుకంటే ఏవి సుబ్బారెడ్డిని A1గా పేర్కొన్నటువంటి పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వచ్చేటప్పటికి A2గా పేర్కోవడంతో కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. భూమా అఖిలప్రియ సోదరి ఉన్నారు, ఆమెను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, నిన్న చూసాం చాలా నాటకీయ పరిణామాల మధ్య మీ అక్కను కూడా అరెస్ట్ చేశారు. మీరు గాంధీ హాస్పిటల్కి వెళ్ళారు. గాంధీ హాస్పిటల్లో ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఎందుకని అలా వ్యవహరించారు? ఇంటికి వచ్చినటువంటి సమయంలో లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారా? మీకు ఏమైనా సెర్చ్ వారెంట్ ఇవ్వడం జరిగిందా? అరెస్ట్ వారెంట్ ఇవ్వడం జరిగింది? ఇవన్నీ ఏమైనా జరిగాయా? నాకు తెలిసిందండి 9:30కి 30-40 మంది పోలీసులు, అందరూ జెంట్సే, ఒక మహిళా కానిస్టేబుల్ లేదు, లేదా ప్రయర్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు పోలీసులు ఎందుకు వస్తున్నారా అని. అక్క చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ చూసుకొని హైదరాబాద్కి లోదా తన సొంత ఇంటికి వెళ్ళింది. ఒకవేళ ఏదైనా జరిగినంటే ఎవరైనా తప్పు చేసి సొంత ఇంటికి ఎందుకు వెళ్తారండి? కనీసం ఇన్ఫర్మేషన్ ఉండదా? ఎందుకు వస్తున్నారు మా ఇంటికి? ఇంత అదొక కమ్యూనిటీ అంటే నలుగురు ఏమనుకుంటారు? సైకలాజికల్గా మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అరెస్ట్ చేస్తున్నారని తెలీదు, ఎందుకు ఇంటికి వచ్చారో తెలియదు. అక్క క్లియర్గా చెప్పింది డిపార్ట్మెంట్తో కూడా, నేను ఏ ఎంక్వైరీకైనా నేను సపోర్ట్ చేస్తాను. నా మనుషులు ఉన్నారని ఇన్వాల్వ్మెంట్ ప్రూవ్ అయిందంటే నేను ప్రొడ్యూస్ చేస్తాను, డిపార్ట్మెంట్కి నేను సపోర్ట్ చేస్తాను అని క్లియర్గా చెప్పిన తర్వాత రాత్రంతా ఇంట్లో ఉన్నారు. 40 మంది పోలీసులు, ఒక మహిళా పోలీసులు లేకుండా అక్కడ మా అక్క సేఫ్టీ ఏంటి? ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా తమ్ముడికి ఏమైనా జరిగింటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? హౌ ఆర్ వి సేఫ్ ఇన్ ది స్టేట్? అంటే ఈరోజు జరిగినటువంటి కోర్టు వాదనలో కూడా మీరేమో హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆమె చాలా ఇబ్బందికరంగా ఉంది, ఆమెను హాస్పిటల్కి తరలించాలని మీ తరపు న్యాయవాద వాదనలు వినిపించారు. కానీ పోలీస్ తరపు న్యాయవాద వాదనలు అయితే మాత్రం ఆమెకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నిన్న టెస్టులన్నీ చేయించాము, అంత నార్మల్గా ఉందని చెప్తున్నారు. అసలు ఎన్ని రోజుల నుంచి అక్క బాధపడుతుంది? దీనికి సంబంధించి ఆరోగ్య పరిస్థితి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గత 3 months నుంచి అక్క ప్రొసీజర్లో ఉందండి, గైనిక్ ప్రొసీజర్లో. సో షీఈస్ గాట్ కొంచెం సెన్సిటివ్గానే ఉంది తన హెల్త్. ఆల్సో షీ హ్యాస్ అ హిస్టరీ ఆఫ్ సీజర్స్. కొన్ని సంవత్సరాల క్రితం కింద పడడంతో నర్వ్ తలకి దెబ్బ తగిలి నర్వ్ ప్రాబ్లం ఉన్నింది. మేము న్యూరో సర్జన్ కూడా తీసుకెళ్ళాము. సో షీ హ్యాస్ అ హిస్టరీ ఆఫ్ సీజర్స్. కార్లో నేను గాంధీ హాస్పిటల్లో అక్కని చూసింది, పేల్ అయిపోయి డీహైడ్రేట్ అయిపోయి అక్క నాకు చెప్పుకుంది 2 మాటలు, ఫుడ్ ఇవ్వట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు, అద్దం దించండి అని రిక్వెస్ట్ చేసుకుంది. ఎందుకంటే గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు, కార్ ఆఫ్ చేసేసారు, అద్దాలు దించకుండా ఒక మనిషిని గాలి లేకుండా పెట్టారు. నేను అక్కను చూసేసరికి కళ్ళు ఎర్రగా, ఫేస్ ఎర్రగా, పేల్ అయిపోయి డోర్ తీయంగానే పడిపోయింది. షీ కొలాప్స్ ఫ్రమ్ ద కార్ సీట్ టు ద రోడ్. పడిపోయి ఫిట్స్ వస్తుంది. 2 మహిళా పోలీసులు ఉన్నారు, ఒక మఫ్టీలో ఇంకొక పోలీసు ఉన్నాడు. అరుస్తున్నాను నేను, ప్లీజ్ అన్న ఎవరిని ఒక రండి, హెల్ప్ చేయండి, హెల్ప్ హెల్ప్. నాకు సినిమాలో చూపించింది రియాలిటీగా నిన్న అనిపించిందండి. స్ట్రెచ్చర్ తీసుకురారా గాంధీ హాస్పిటల్లో. అంటే గాంధీ హాస్పిటల్ నుంచి రిమాండ్కి తరలించే సమయంలో కూడా అక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కరెంట్ పవర్ అంతా మొత్తం ఆఫ్ చేసిన తర్వాతనే ఆమెను తరలించారని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులను కూడా కొంత అక్కడ ఎస్కేప్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో
మరొక ఇష్యూ A1గా ఉన్నటువంటి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చి పంపించడం, తర్వాత మీ అక్కను రిమాండ్ తరలించడం, దీన్ని మీరు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా? ఈ కేసులో ముఖ్యంగా మీ పైన ఎక్కువగా ఆరోపణలు వినపడుతున్నాయి, మీ అక్కే కిడ్నాప్ చేపించింది అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు వినపడుతున్నాయి. దీనికి సంబంధించి ప్రవీణ్ కుటుంబ సభ్యులు కావచ్చు, తర్వాత ఇప్పటివరకు ప్రతాప్ రావు అనేటువంటి వ్యక్తి ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మీడియా అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, దయచేసి గాంధీ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్కి యాక్సెస్ తీసుకోండి. అఫీషియల్గా నేను కూడా ఏదైనా రిటర్న్లో ఇవ్వాలంటే నేను ఇస్తాను. ప్లీజ్ గెట్ యాక్సెస్ టు గాంధీ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ ఫ్రమ్ పార్కింగ్ టు ది ఎమర్జెన్సీ. అక్కడ ఏం జరిగిందో మీరు చూస్తే దాని తర్వాత ఎందుకు జరిగిందో అర్థమవుతుంది. నేను చెప్పేది ఒకటి డాక్టర్స్కి, అక్కడ రిపోర్ట్లో రాసేది ఒకటి. నోట్లోంచి నురుగు వస్తుందంటే షీస్ ఫిట్ టు బీ టేకెన్ టు ద జైల్. హౌ అండి? తనకి గైనిక్ ప్రాబ్లం ఉందంటే నో, షీస్ ఫిట్ టు బీ టేకెన్. తన వైటల్స్ అన్నీ బాగున్నాయి. న్యూరో ఫిజిషియన్కి తెలుస్తుందా, మీకు తెలుస్తుందా కాంప్లికేషన్స్? పోనీ అట్లీస్ట్ మా డాక్టర్తో అయినా మాట్లాడిచ్చిందంటే నో, ప్రోటోకాల్. మా అక్క ఇంటికి వచ్చేటప్పుడు ఎందుకండి ప్రోటోకాల్ లేదు? కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తులకు మీకు ఏమైనా సంబంధం ఉందా? అందులో కొంత సీసీ ఫుటేజ్లో కూడా కొంతమంది వ్యక్తులు లోపలికి వెళ్ళినటువంటి విజువల్స్ మనం చూసాం. అసలు భూమి వ్యవహారం సంబంధించి భూమా అఖిలప్రియ కిడ్నాప్ చేసేటువంటి స్థాయికి ఎందుకు వెళ్ళింది అనేది వాళ్ళ క్వశ్చన్. కిడ్నాప్ స్థాయి పక్కన పెట్టండి, నిన్న ఏవి సుబ్బారెడ్డి గారు A1, అఖిలప్రియ A2ని మీరు ఫస్ట్ రిమాండ్కి పంపించేసి A1ని తర్వాత అరెస్ట్ చేసి ఒక క్రిమినల్, ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ మా ఫ్యామిలీ అంతా ట్రావెల్ చేసిన వాళ్ళమే. మా నాన్నతోనే ట్రావెల్ చేశారు. మా నాన్నకి ఎన్ని కేసులు ఉన్నాయో మామ మీద కూడా అన్ని కేసులు ఉన్నాయి. మా మామ అంటే కూడా చాలామంది భయపడతారు ఊర్లో, బికాస్ దే హ్యాడ్ దట్ హిస్టరీ. ఎవిడెన్స్ మామ ఎట్లా ట్యాంపర్ చేయడండి? నిన్న A1గా ఉన్న మనిషి ఈరోజు ఫ్రెండ్ అయిపోయాడు మీకు. 11:30కి నోటీసులు ఇచ్చి ఈయన వల్ల ట్యాంపరింగ్ జరగదు ఎవిడెన్స్ అనే కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది? ఈ కేసుకు సంబంధించి ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? రేపు ఒకవేళ కోర్టులో వాదనలు కొనసాగించినటువంటి సమయంలో బెయిల్ రాకపోతే తదుపరి మీరు హయ్యర్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎలా ముందుకెళ్తారు? తప్పకుండా అండి. ప్రస్తుతం ఉన్న పొజిషన్లో అయితే హెల్త్ బేసిస్ మీద మేము కోర్ట్ని కన్సిడర్ అడగడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్కి అక్కకున్న హెల్త్ కండిషన్స్కి అసలు సంబంధమే లేదు. అందుకే కోర్ట్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు డిపార్ట్మెంట్. నేను దయచేసి కోరుకునేది ఒకటే, పోలీస్ అంటే మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక రెస్పెక్ట్. ఆ గౌరవాన్ని మా కళ్ళ ముందరే తీసేస్తుంటే మా అక్క సొంత అక్క పడిపోయి, అక్క పక్కన పెట్టండి, ఒక మనిషి, ఒక హ్యూమన్ చచ్చిపోతుందేమో మా అక్క అని భయం వచ్చి మా అక్కని ఎమర్జెన్సీ వార్డులో పెట్టిన తర్వాత ఐ వెంట్ అండ్ వామిటింగ్ చేసుకున్నానండి. వీఆర్ నాట్ యూజ్ టు దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ సొసైటీ. మాకు పోలీస్ మీద, జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది. దయచేసి మాకు న్యాయం చేయండి, మా అక్కకు కూడా న్యాయం చేయండి. హెల్త్ బేసిస్ మీద మేము కోర్ట్ని కన్సిడర్ చేయమన్నాము. ఒకవేళ అక్క హెల్త్ బాగుండి ఉంటే సూపరింటెండెంట్ నాకు ఎందుకు ఫోన్ చేసింది? మీకు సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి కదా ప్రిజన్లో, అవి తీసుకోండి. ఒక సూపరింటెండెంట్ లేడీ నాకు ఫోన్ చేసి అక్క హెల్త్ బాగాలేదు, హై బీపీ ఉంది, ఫీవర్ ఉంది, పొద్దున సీజర్స్ వచ్చింది, ఫుడ్ పెట్టారా అని అడిగాను. రాత్రి అంతా అడ్మిషన్ కదమ్మా, ఫుడ్ పెట్టలేకపోయాము. ఫుడ్ పెట్టరా అండి ఒక పేషెంట్కి, ఒక పర్సన్కి? బాగాలేదు, సీజర్స్ వస్తున్నాయంటే ఎందుకు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు? తన హెల్త్ జెన్యున్గా బాగాలేదు. కోర్ట్ని, నేను డిపార్ట్మెంట్ని కన్సిడర్ చేయమంటున్నాను. తనేం టెర్రరిస్ట్ కాదు. మొత్తం హాస్పిటల్ లైట్స్ అంతా ఆఫ్ చేసేసి పోలీసులు చుట్టుకొని, సెల్ ఫోన్ లైట్స్ కూడా లేకుండా బ్యాక్ డోర్ నుంచి మీడియాని అంతా తప్పించుకొని, వై ఆర్ యూ హైడింగ్ ఫ్రమ్ మీడియా? ఓపెన్ కదా, మీరు రిమాండ్కి తీసుకెళ్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చేశారు కదా, మరి ఎందుకు దొంగదారిలో తీసుకెళ్తున్నారు? ఎందుకు పోలీసు కారులో తీసుకెళ్ళలేదు మమ్మల్ని, అక్కని? వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సిస్టమ్? మీరు అందరు సిస్టంలో ఉన్నారు, దయచేసి సిస్టమ్ని కాపాడండి. వీఆర్ ఆల్ ఆన్సరబుల్ టు యూ, వీ విల్ ఆన్సర్ యూ, బట్ దెర్ ఇస్ అ ప్రోటోకాల్, దెర్ ఇస్ అ వే. అదొకటి సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్. ప్రస్తుతం అయితే మాత్రము భూమా అఖిలప్రియ అనారోగ్యంతో ఉంది. ఖచ్చితంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని ఖచ్చితంగా వాళ్ళు లెక్కలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలి, దాంతోపాటు వేరే హాస్పిటల్కు తరలించేందుకు కూడా చర్యలు తీసుకోవాలనేది కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. దాంతోపాటు ప్రధానంగా ఈ కేసులో A1గా ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డిని A2గా చేర్చడం, నిన్న A2గా ఉన్నటువంటి భూమా అఖిలప్రియని నాటకీయ పరిణామాల మధ్య రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులపైన అయితే మాత్రం ఆరోపణలు వినపడుతున్నాయి. దీనిపైన పోలీసులు ఎలా ముందుకు వెళ్తారు, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే అంశాలు మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ వేణుతో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం దేవాలయాల చుట్టూ తిరుగుతోంది. బీజేపీ రెండోసారి చలో రామతీర్థానికి ఇచ్చిన పిలుపును ప్రభుత్వం భగ్నం చేసింది. గురువారం రామతీర్థం వెళ్లేందుకు బయలుదేరిన బీజేపీ నేతల్ని ఎక్కడికక్కడ నిర్బంధంలోకి తీసుకోవడంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం లెక్క చేయడం లేదు. అటు దేవాలయాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని తగిన ఆదేశాలు ఇవ్వాలని టీడీపీ నేతలు గవర్నర్ని కలిసి విజ్ఞప్తి చేశారు. రామతీర్థం వెళ్లనీయకపోవడంతో పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థంలో రాముడి విగ్రహ శిరశ్ఛేదన అంశం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ క్షేత్రాన్ని సందర్శించేందుకు తొలుత టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లిన సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పోటీగా పర్యటనకు వెళ్లడంతో చంద్రబాబు సందర్శనకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. చంద్రబాబుకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకటాన్ని కూడా వైసీపీ నిశితంగా గమనించింది. ఈ నేపథ్యంలోనే రామతీర్థం వ్యవహారం జాతీయ స్థాయి వరకు వెళ్లింది. ఆ తర్వాత బీజేపీ, జనసేన నేతలు జనవరి 5వ తేదీన చలో రామతీర్థానికి పిలుపునివ్వగా రాష్ట్రంలో ఆ పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలకు ప్రభుత్వం పూనుకుంది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఇతర నేతలను కూడా విశాఖపట్నం, విజయనగరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డిలకు రామతీర్థం సందర్శనకు అనుమతిచ్చి తమనెందుకు అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు నిలదీశారు. ఈ అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి ఫిర్యాదు సైతం చేశారు. అయితే బీజేపీ నేతలు గురువారం మరోసారి చలో రామతీర్థానికి పిలుపునిచ్చారు. తొలుత పోలీసులు బీజేపీకి చెందిన కొంతమంది కీలక నేతలను రామతీర్థం క్షేత్రానికి తీసుకువెళ్తామంటూ చెప్పారని మీడియాకు తెలిపారు. అయితే గురువారం ఉదయం విజయనగరం వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తాను ఏపీ డీజీపీ గౌతమ్ సవంగ్తో మాట్లాడతానని కిషన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి ఫోన్లో తెలిపారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శాసన మండలిలో సభ్యుడు ఒక ద్రోహిగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నిన్న మొన్నటి వరకు బీజేపీ, వైసీపీ నేతలు కొందరి మధ్య రహస్య చెలిమి ఉందంటూ బీజేపీలోని కొంతమంది నేతలే హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. రామతీర్థం వెళ్లనీయకపోవడంతో పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బీజేపీ నేతల వైఖరిపై వైసీపీ నేతలు కూడా ధీటుగానే స్పందించారు. ఆలయాల సంరక్షణ బాధ్యత ప్రభుత్వం బాగానే చూసుకుంటుందని స్పష్టం చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నోటా కంటే తక్కువ ఓట్లొచ్చిన వారి దగ్గర నుంచి నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని ఘాటుగా స్పందించారు. హిందువుల బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న తమ పార్టీని కాదని చంద్రబాబుకు అనుమతి ఎలా ఇచ్చిందన్నది బీజేపీకి మంటగా ఉంది. దేవాలయాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, వెంటనే ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వాలని టీడీపీ నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ని కలిసి విజ్ఞప్తి చేశారు. దేవాలయాల వ్యవహారంలో తెలుగుదేశం వేగం పెంచడంతో రాజకీయంగా ఇబ్బందిగా భావించిన బీజేపీ రామతీర్థం వెళ్లాల్సిందే అనే పట్టుబట్టింది. మరోవైపు రామతీర్థంపై ప్రభుత్వం సిఐడి దర్యాప్తుకు ఆదేశించడంతో పాటు విజయవాడలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణం సందర్భంగా కొన్ని ఆలయాలను అప్పటి ప్రభుత్వం తొలగించింది. ఈ ఆలయాల పునర్నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం ఉదయం 11:01 సీఎం జగన్తో శంకుస్థాపన చేయించబోతున్నారు. దీని ద్వారా హిందూ ఆలయాలను పరిరక్షించేందుకు, పునర్నిర్మించేందుకు తామే కట్టుబడి ఉన్నామనే సంకేతాలు పంపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అటు బీజేపీ, జనసేన, ఇటు టీడీపీ, మధ్యలో వైసీపీ రాజకీయ వ్యూహాలన్నీ దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎస్ నేతృత్వంలోని 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. మత సామరస్యాన్ని దెబ్బతీసే ఘటనలు జరుగుతున్నాయని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. బలవంతపు మత మార్పిడులపై నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. Andhra Pradesh has been a state where communal harmony, religious bondings and togetherness has been the hallmark of the state. We have been known that this is one state where there has been total communal harmony, no strife among the communities,
We take pride in that. Our state takes pride in that. With these things, the state government have decided to constitute committees both at state level as well as at the district level. We are going to distribute the orders of the government to that effect. Through this order, we would like to convey and assure that state government is completely committed to maintain religious and communal harmony. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ జీవో జారీ సందర్భంగా కొన్ని పొలిటికల్ కామెంట్స్ వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా విజయవాడ ప్రతినిధి సత్య చెబుతారు. సత్య, స్వామి, ఏదైతే రాష్ట్ర సీఎస్ గా బాధ్యతలు స్వీకరించాక ఐక్యనాథ్ దాస్ తొలి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర స్థాయి అదేవిధంగా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనికి సంబంధించి జీవోఎంఎస్ నెంబర్ 6 కూడా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ జీవోఎంఎస్ నెంబర్ 6లో 2వ పారాగ్రాఫ్ నుంచి 4వ పారాగ్రాఫ్ వరకు కూడా ఉన్న కామెంట్స్ పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2014-19 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆరోగ్య రంగం, విద్యారంగం, వ్యవసాయ రంగాల్లో బాగా దెబ్బతిన్నదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో ప్యారలైజ్ అయిందనే వ్యాఖ్యలు అందులో వ్యాఖ్యానించడం జరిగింది. గత ప్రభుత్వం అసమంత పాలసీల వల్ల రాష్ట్రం ఆయా రంగాల్లో పూర్తిగా దెబ్బతిన్నదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. గత తప్పిదాలను సరిచేసేందుకు ప్రభుత్వం లక్ష్యాలతో కూడిన పాలసీలను ప్రస్తుతం రూపొందిస్తోంది. గతంలో జరిగిన తప్పులు సరిచేసి సమగ్రాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగు, ఉత్తమ జీవన విధానం అందించేందుకు కృషి చేస్తోంది. ఇలాంటి తరుణంలో పాండమిక్ COVID-19 అడ్డు వచ్చింది. విభజన గాయాల నుంచి కోలుకుంటూ కొత్త లక్ష్యాలను పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు ముందుకు వెళ్తున్న తరుణంలో కోవిడ్ ఒక అవరోధం అయితే, మరోవైపు విభజన గాయాల నుంచి రాష్ట్రం కోలుకుంటున్న తరుణంలో కోవిడ్ అవరోధంగా మారింది. కోవిడ్ నుంచి బయటపడుతున్న సమయంలో కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ ఆ ఉత్తర్వుల్లో కూడా పేర్కొనడం జరిగింది. మొత్తమే తీసుకుంటే కనుక ఒక పొలిటికల్ కామెంట్, అంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మేము సరిచేస్తున్నాం, గత ప్రభుత్వం ఈ తప్పులు చేసిందని ఒక ఉత్తర్వుల్లోనే నేరుగా మాట్లాడడం, రాజకీయాలను చొప్పించడం లాంటి కార్యక్రమాలు చేయడం పట్ల రాజకీయ వర్గాల్లోనూ అటు విపక్షాల నుంచి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఏదైనా ప్రభుత్వం ఒక పాలసీని ప్రకటిస్తే సాధారణంగా బడ్జెట్ రిలీజ్ సంబంధించి, టూర్స్ ఎక్స్పెన్సెస్ సంబంధించి, ట్రాన్స్పోర్ట్ సంబంధించి, అదర్ ఇష్యూస్ సంబంధించి మాత్రమే జీవోల్లో పేర్కొంటారు. రైట్. ఉత్కంఠకు తెరపడింది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నిక ఖాయమైంది. బైడెన్ విజయాన్ని అమెరికా కాంగ్రెస్ ధ్రువపరిచింది. దాంతో ట్రంప్ కూడా దిగొచ్చారు. ఓటమిని స్వీకరిస్తున్నట్లు, శాంతియుత అధికార మార్పిడికి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మరోపక్క క్యాపిటల్ హిల్లో జరిగిన హింసాకాండలో 4 చనిపోయారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కు ఉన్న ఆఖరి అవరోధం కూడా తొలగిపోయింది. బైడెన్ ఎన్నికను అమెరికా కాంగ్రెస్ ధృవపరిచింది. దీంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలుగా కమలా హారిస్ ఎన్నికైనట్లయింది. జార్జియా, పెన్సిల్వేనియాలో ఓట్ల లెక్కింపును తోసిపుచ్చాలన్న వాదనను సైతం అమెరికా కాంగ్రెస్ తిరస్కరించింది. రిపబ్లికన్స్ కూడా బైడెన్ కు మద్దతివ్వడం విశేషం. అరిజోనా, నెవడా, మిషిగన్ ఓట్ల లెక్కింపును రిపబ్లికన్స్ వ్యతిరేకించినప్పటికీ ఆ అంశం చర్చకు వచ్చేలోపు తీర్మానం వీగిపోయింది. నిజానికి అధ్యక్ష ఎన్నిక ముగిసిన తర్వాత అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలు సమావేశమై గెలిచిన వ్యక్తి పేరును ధ్రువపరచడం ఒక లాంఛనంగా మాత్రమే. ఈసారి కూడా అదే జరుగుతుందని భావించిన తరుణంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తో పాటు ఆయన మద్దతుదారులు అడ్డు తగిలారు. క్యాపిటల్ భవనంలోకి నిరసనకారులు దూసుకు వెళ్లడంతో సభా కార్యకలాపాలు గంటల తరబడి నిలిపివేయాల్సి వచ్చింది. అయితే యథావిధిగా సభా కార్యక్రమాలు కొనసాగించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ విజ్ఞప్తి చేయడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. ముందుగా ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో దాదాపుగా సంకుల సమరం జరిగింది. బాష్పవాయు ప్రయోగంలో ఒక మహిళ చనిపోగా తర్వాత క్షతగాత్రుల్లో 3 ప్రాణాలు వదిలి మృతుల సంఖ్య 4కు చేరింది. ఇది అత్యంత దురదృష్టకర చర్య అని వాషింగ్టన్ డీసీ పోలీస్ ఫైర్ సర్వీస్ ప్రకటించింది.
ఒక పక్క హింసాకాండలో 4 చనిపోవడం, మరోపక్క అమెరికా కాంగ్రెస్ బైడెన్ కు అనుకూలంగా తీర్మానించడంతో ట్రంప్ దిగివచ్చారు. ఓటమిని అంగీకరిస్తూ శాంతియుత అధికార మార్పిడికి సహకరిస్తానని ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తీరును వ్యతిరేకిస్తూనే అధికారాన్ని బైడెన్ కు అప్పగిస్తానని ట్రంప్ చెప్పుకున్నారు. అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినప్పటికీ క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానని, తన నినాదమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ను ప్రచారం చేస్తూనే ఉంటానని ట్రంప్ ప్రకటించారు. అవకాశం వస్తే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. నిజానికి ట్రంప్ దిగిరాకపోతే ఆయన్ను సాగనంపే చర్యలపైన అమెరికా కాంగ్రెస్ దృష్టి సారించింది. జనవరి 20 లోపే ట్రంప్ ను పంపించే అవకాశాలను పరిశీలించారు. ఇందుకోసం వారు 2 అవకాశాలను ప్రస్తావనకు తెచ్చారు. అమెరికా రాజ్యాంగ 25వ సవరణలోని అంశాల ఆధారంగా ట్రంప్ ను తొలగించడం ఒక పద్ధతిగా భావించారు. లేని పక్షంలో అభిశంసన తీర్మానం ద్వారా ట్రంప్ ను సాగనంపే వీలుంటుందని లెక్కగట్టారు. అలాంటి సందర్భాల్లో జనవరి 20 వరకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అమెరికా అధ్యక్ష హోదాలో కొనసాగే అవకాశం ఉండేది. దాంతో పరిస్థితులను అర్థం చేసుకున్న ట్రంప్ తన పోరాటానికి స్వస్తి చెప్పి అధికారాన్ని అప్పగించేందుకు అంగీకరించారు. సుదీర్ఘకాలం జరిగిన ఓట్ల లెక్కింపు తర్వాత బైడెన్ కు 306 ఓట్లు, ట్రంప్ కు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మీ ABN.